గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజే అన్నమాట ఫ్యామిలీ ఫంక్షన్. ఇంకా ముగ్గురు ఫ్రెష్ అయిపోయాము. వీళ్ళకి బట్టలు కూడా వేసాను. నేనైతే ఇంక నైట్ వేసుకున్నాను. వీళ్ళకి తినిపించేసి నేను కూడా ఒక ముద్ద తినేసిన తర్వాత నేను చీర కట్టుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. నేను నైట్ అయితే గోరింటకు పెట్టుకున్నాను కదా, బాగా పండింది. ఈ చేతి కూడా పెట్టుకున్నా, రెండు చేతులకి కూడా ఓపిక పడి. నువ్వు పెట్టుకోలేదు, నువ్వేం చెబుతున్నావు? ఇవేమో మా పిల్లలకి బర్త్డే కి తీసిన షర్ట్లు. ఆ రోజు బర్త్డే రోజు నైట్ కేక్ కటింగ్ అప్పుడు ఈ బట్టలు వేసుకున్నారు. లోపలేమో స్లీవ్లెస్ కట్ బనియన్ లాగా వస్తుంది. ఇంత సమ్మర్ లో లోపల అది కూడా ఎందుకు వేయాలనేసుకొని నార్మల్ షర్ట్ లాగా వాడేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే ఇది ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా పొద్దున్నకి ఏం టిఫిన్లు చెప్పండి. టిఫిన్లు తిని కార్ లో కూర్చున్నా గానీ ఫుల్ దాహం వేసేస్తుంది. అందుకోసమనే మంచిగా పెరుగన్నం తింటాము అందరమున్న. దాంతో పాటు దోసకాయ పచ్చడి చేశాను పొద్దున్నకి. ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక్కొక్క ముద్ద తినేసి బయలుదేరుతాము. మా అమ్మ కూడా వస్తుంది మాతో పాటు. అమ్మమ్మ కార్లో ఎక్కిద్దామా? వద్దు, యాలరా. అమ్మమ్మకి ఫ్రీ బస్ ఉంది, బస్సులో వస్తుందిలే, మనం కార్లో వెళ్ళిపోదాం. ఓకేనా? ఎక్కించుకుని వెళ్దామా? సరే, అందరము అన్నం తినేసాము. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అవుతాను. ఇంక ఈ రోజు అయితే నేను ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ శారీకి అయితే ఇదిగోండి ఇలాగా ఇది సెట్ చేసుకున్నాను అనమాట. పళ్ళు కట్టుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అనేసుకొని ఇలా పిన్నులు పెట్టేసి సెట్ చేసుకున్నాను. ఇలా వేసుకొని ఇంకా కట్టేసుకుంటాను. ఇంకా గోల్డ్ జ్యువెలరీనే కాసుల పేరు వేసుకొని చాలా రోజులు అయింది కాబట్టి కాసుల పేరు వేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత మొన్నే హిరమండలంలో తీసుకున్నాను మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ కూడా వేసుకుంటా. ఇంకా అన్ని సింపుల్ గా రెడీ అయిపోతాను ఫాస్ట్ గా. ఆల్రెడీ మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. హెవీ మేకప్ అయితే వేసుకోలేదు, చాలా లైట్ మేకప్ వేసేసుకున్నాను. ఇంక ఇదిగోండి ఇలా శారీ కట్టుకొని మన హిరమండలంలో తీసుకున్న సైడ్ బ్యాంగిల్స్, అలాగే ఇంకా ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట, ఇవి వేసేసుకున్నాను. శారీ కట్టుకొని నింపుగా బ్యాంగిల్స్ వేసుకోమని చెప్పింది. వాచ్లు గిచ్లు పెట్టుకోవద్దని చెప్పింది మా అమ్మ. ఇంక ఈ బొట్టలు పెట్టుకున్నా కానీ ఇవి ఎందుకు, బంగారం పెట్టుకోవచ్చు కదా అన్నది. లేదు లేదు నాకు ఇవి నచ్చాయి అనేసుకుని ఇవి నేను బలవంతంగా పెట్టుకున్నా. మా అమ్మకి అయితే ఇష్టం లేదు ఇవి పెట్టుకోవడం. ఇంక ఇదనమాట సింపుల్ గా రెడీ అయిపోయాను. ఇంకా జల్లో పువ్వులు లేవు, దారిలో వెళ్లే దారిలో ఎక్కడైనా కనిపిస్తే తీసుకొని పెట్టుకుంటా. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇదిగోండి వీళ్ళకి కూడా చైన్లు వేసాము. ఎప్పుడు వీళ్ళు బర్త్డే టైంలో గల కొనుక్కున్నాం మేము ఈ చైన్లు. ఇప్పుడు వరకు వేయలేదు, చాలా సంవత్సరాల తర్వాత చైన్లు వేసాము మేము మా పిల్లలకి. ఒక చైన్ ఏమో మేము కొనుక్కున్నాము, ఇంకొక చైన్ ఏమో మా అమ్మాలు ఇచ్చారనమాట వీళ్ళు పుట్టిన తర్వాత. అరతల మరతలం ఇద్దరికి రెండు చైన్లు అరతల మరతలంతో చేయిస్తామంటే వద్దు చిన్నవి అయిపోతాయి అనేసి ఒకడికే తొలం పెట్టిమన్నాము. మేము ఒకడికి తొలం పెట్టుకున్నాము. ఇంకా మా బావ కూడా రెడీ అయిపోయారు. ఇంక ఇదిగోండి మా అమ్మ కూడాను ఆ చివరి నుండి తలుపులు వేసుకొని వచ్చేస్తుంది. మా నాన్న అయితే అన్నం తినేసి పొలంకి వెళ్ళిపోయారు. మా నాన్న వచ్చేసరికల్లా మేము వెళ్ళిపోతాము. ఆల్రెడీ చెప్పేసాం మా నాన్నకి వెళ్ళిపోతాం అనేసి. ఇంక ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా బొగాడీస్ అనేసి. ఈ బొగాడీస్ అయితే నాకు ఉమా జ్యువెలరీ స్టోర్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు అయితే పంపించారు. మొత్తం 3 సెట్స్ అనమాట. ఇప్పుడు ఇవైతే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏదో ఒకటి పెట్టుకుంటా. చాలా బాగున్నాయి, ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి కదా, ఇవి పెట్టుకుంటాను. రెడీ అయ్యేమో లేదో చెమటలు చూసారా కారిపోతున్నాయి. రెడీ అయినా గానీ ఫ్యాన్ కింద కూర్చుంటేనే కొంచెం బాగుంది. అటింగ్ ఇటింగ్ వచ్చామంటే చెమటలు ఏ విధంగానే కారుతున్నాయి. చూసారా చెమటలు మామూలుగా లేదు. ఇంక ఇదిగోండి ఈ బొగాడీస్ అయితే ఇంక పెట్టుకోలేదు. ఇంకా ఒక షార్ట్ వీడియో తీసాము ఈ 3 చూపించేసి. ఇంకా కార్ లో పెట్టుకొని ఏది బాగుందో చూసి అది ఫైనల్ చేసి అదే ఇంకా పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. బయట వేడిగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి పెట్టుకుంటాను. పట్టుకొచ్చినాను 3 జతలున్నా. వీటిని మనమేం అంతామమ్మా కొనసేవులు అంతాం కదా ఊర్లోనా. వీటినేమో కొనసేవులు అంటారు. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే బొగాడి, అలాగంటే అందరికి అర్థమవుతుంది. మా ఊర్లో అలాగా ముసీలో ఎట్టుకుంటారు ఇలాగా. ఇక్కడ ఇప్పుడేమో ముసలి వయసున అలాగేం తేడా లేదు. ఏది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పుడువే ఇప్పుడు అన్ని మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయి. చెమటలు చూసారా, మేకప్ అంతా ఇప్పుడే పోయినట్టుంది. ఏట్రా నువ్వు చేసేస్తావు డ్రైవ్ కదా, ఇదే టాటా వస్తువు, నువ్వు చేసేస్తావు డ్రైవ్. మా బావేమో టైర్లో గాలి లేదనేసి గాలి కొడుతున్నారు. టైర్లో గాలి కొట్టేసరికి మా బావ షర్ట్ ఫుల్ గా తడిసిపోయింది అనమాట చెమటలతో. ఇంకా అందరము బయలుదేరేసరికి టైం అయితే 9:10 అయిపోయింది. కంబకాయ నేనైతే నా లైఫ్ లో ఇప్పుడు వరకు ఆ కంబకాయ అనే ఊరే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావు? ఇప్పుడు వెళ్ళావా? నీకేటవుతారా అమ్మా? ఇప్పుడు మనం ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా, తాతగారా పురి. ఇప్పుడు మనము వచ్చామా మన తాతగారి ఇంటికి, నువ్వు వచ్చావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలాగా అమ్మమ్మ వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తుందిరా ఈరోజు. అర్థమైందా? అమ్మా మీ తాతగారు ఊరు కంపకాయ అంతే. ఎలాగ ఇప్పుడు మనకు సెట్ వెళ్తారు. ఇప్పుడు వెళ్తున్నాం కానీ, ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తున్నామే కానీ వాళ్ళు ఎవరు ఏంటి నాకు అసలు ఏంటి తెలియదు. వెళ్ళిపోతున్నాం ఫంక్షన్ కి అంతే. ఇప్పుడు ఈ పెద్ద పిల్ల అయింది కదా, ఈ అమ్మ ఈ పిల్ల ఏటవుద్ది మనవరాలు. అంటే ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ కొడుకు మనవరాలు. నేను పెద్దది అవునులే మనవరాలే. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కొడుకు మనవరాలు.
ఇప్పుడు పెద్ద పిల్ల అయింది. ఆ భోజికి మేము వెళ్తున్నాం. నాకు అసలు ఎవ్వరు తెలీదు. నేను నాకు నా ఎంటర్ అయిపోయిన తర్వాత మా అమ్మకి నేను చెప్పాను అనమాట, అమ్మ మీ తాతగారు గాని వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదు అమ్మా, ఒకసారి నాకు తీసుకొని వెళ్ళొచ్చు కదా, వాళ్ళందరినీ చూస్తాననేసి. మా అమ్మ కదా పలక ఈ వయసులో నేడు తీసుకెళ్తాననేసింది. ఇప్పుడు మంచిగా సమయం కుదిరింది, ఫంక్షన్ వచ్చింది కాబట్టి పతా తీసుకెళ్తాననేసుకొని ఇప్పుడు తీసుకెళ్తుంది. నీకు తెలుసా వాళ్ళందరూ? ఏ బావ కూడా ఎక్కువ సార్లు చూడలేవు, 1-2 సార్లు వెళ్ళొస్తావా? తెలుసు, నాకే తెలీదు. కానీ ఎంత జనరేషన్స్ మారిపోతున్నా గానీ ఇంకా ఇప్పటికీ ఆ చట్టరకం అయితే ఉంది, చెప్పుకుంటారు ప్రతి ఫంక్షన్ కి వాటికి. అంటే మా అమ్మమ్మ లేకపోయినా గానీ వాళ్ళ కొడుకులు అలాగా చట్టరకం కొనసాగుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుందో కానీ. నువ్వు ఎప్పుడు వెళ్ళవైతే లాస్ట్ టైం కమ్మకాయ? మీ మామయ్య చనిపోయినప్పుడా? అమ్మ వాళ్ళ తమ్ముడు. మా అమ్మమ్మ అయితే నా చిన్నప్పుడే, మా పిల్లల ఏజ్ కంటే కొంచెం పెద్ద ఉంటాను కదా, అమ్మమ్మ చచ్చిపోయింది. వాళ్ళ తమ్ముడు రీసెంట్ గా సంవత్సరంకి ఎక్కువైపోద్ది చనిపోయారంట. అప్పుడు వెళ్ళిందంట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే ఇంక మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తానో ఏటో తెలీదు, పదండి మీతో కార్లో వస్తాననేసి మా అమ్మ బయలుదేరింది. లేకపోతే మా నాన్నకే పంపించేస్తుంది. ఎలాంటి జర్నీ చేసినా, కార్లో అయినా బస్సులో అయినా బండి మీద అయినా గానీ మా అమ్మకైతే జర్నీ చేసింది అంటే తలనొప్పి వచ్చేస్తుంది. మరి సుందరపురం వాళ్ళు ఉన్నారు కదా చుట్టాలు, వాళ్ళకి చుట్టాలు సుందరపురం వాళ్ళు మీ నాన్న వల్ల ఇప్పుడు మధ్యలో ఫోన్ చేస్తుంటారు పాపారావు అన్న. అయితే ఇప్పుడు వాళ్ళు తరమనోలే. మొత్తం ఎంతమంది అయితే మీ నాన్న వాళ్ళు? 3. ఒకరేమో మీ నాన్న, ఇంకొకరు పెదనాన్న, ఇంకొకరు అందరికంటే చిన్నోడు మీ నాన్న తాత. ప్రకాశ్ మామి వాళ్ళ దేవుడు లింగాల వలస. వీళ్ళకెళ్ళే దారిలో వస్తుంది కదా. ఎవరైతే ప్రకాశ్ మామి అని అన్నానో ఆ మనిషే నాకు తెలుసు. వీళ్ళ చుట్టాల తరపు నుంచి, మా అమ్మ వాళ్ళ చుట్టాల తరపు నుంచి వస్తుంటాడు. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటాడు కాబట్టి ఆ మామయ్య తెలుసు, ఇంకెవ్వరు తెలియదు నాకు. ఇప్పుడేమో మా అమ్మ నాకు అందరికి పరిచయం చేస్తుంది. మీ చుట్టాలు అందరికి నాకు పరిచయం చేయమ్మా, ఇదిగో మా ఎమ్మి మా అల్లుడు అని చెప్పేసి. ఎవరు నాకు ఏట అవుతారో కూడా వరుస కూడా చెప్పు, వరుసలు కూడా తెలియదు. అంటే నీకు అందరూ చిన్నాళ్ళు పెద్దనాళ్ళు. అయితే చూడాలి అసలు ఎంతమంది చుట్టాలు ఉన్నారు ఏంటనేది. ఇప్పుడు మా అమ్మ అయితే చుట్టాలందరికీ పరిచయం చేస్తుంది. వీలైనంత వరకు నేను కూడా వాళ్ళందరికీ వీడియో తీసుకుంటాను, నాకు కూడా గుర్తుంటది. ఏమో నా వీడియోలు ఎవరైనా చూస్తారో లేకపోతే ఏమో తెలీదు గానీ చూద్దాము. తర్వాత ఒకసారి మేము శ్రీకాకుళం వెళ్ళాం కదా ఒకరింటికి. ఇంకా ఆ అక్క కూడాను వస్తా అందనమాట ఈ ఫంక్షన్ కి. ఆ అక్క కూడా కలుస్తా ఉంది. మెయిన్ గా మా నాన్న చుట్టాలంటే పెద్దగా ఎవరు లేరు. కొత్తూరు ఆకుల తమరు పక్కనే మా బాపాలు కాబట్టి వాళ్ళ పిల్లలే. అంతకు మించి మా నాన్నకి పెదనాన్నలు, అదే నాకు ఇంక పెదనాన్నలు చిన్నాయనలు ఎవరు లేరు. ఆ గోల్ లేదు. మా అమ్మాల తరపున అంటే మా పిన్ని, మా మామయ్యలు 3 అంతవరకే తెలుసు. ఇంకా వాళ్ళ తాతగారు, వాళ్ళ పిల్లలు అంత తెలియదు అనమాట. మేమేమో హాస్టల్లో చదువుకోవడము, ఏదైనా ఫంక్షన్లు ఏవైనా గానీ వీళ్ళు వెళ్ళడము. మేము చిన్నప్పుడు కూడా ఎవరింటికి పెద్దగా వెళ్ళడానికి ఇష్టపెట్టుకునే వాళ్ళం కాదు కదా. మా తాతగారింటికి వెళ్ళవాలని చెప్పినా గానీ బలవంతంగా వెళ్ళే వాళ్ళం. అది కూడా మా అమ్మ వాళ్ళ ఫోర్స్ వల్లే. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నా అవ్వదు. ఇప్పుడు ఆ వయసు పోతే మరి రాదు. ఇదిగో ఇదే లింగాల వలస. అయితే ఇప్పుడు ప్రకాశ్ మామయ్య ఎలాగా నాకు మామయ్య అవుతాడు. చిన్ననాన్నమ్మ వాళ్ళ కొడుకు. అమ్మమ్మ నీకు నాన్నమ్మ అవుద్ది. ఈ వరుసలు ఉన్నాయే అంటే మన ఇద్దరికి రివర్స్ వరుసలు అవుతారు కదా. ఆడపిల్లలు ఎవరు లేరు, 4 అందములు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయి అందరి పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయిపోయి. మరి నీకు పెళ్లి అయిపోయి నాకు ఇప్పుడు పిల్లలు అయిపోయినట్టే. మరి ఇప్పుడు ఎవరైతే చచ్చిపోయినారు అన్నావో వాళ్ళ బాబుల్లో ఒకళ్ళు కానిస్టేబుల్. అవునులే, నాకు ఫోటో చూపిస్తే చెప్పావు నువ్వు ఆయమ్మని. అదే కదా చెప్తాను మా అమ్మ. ఇప్పుడు కానిస్టేబుల్ కి ఇచ్చారు, ఆడపిల్లనేమో ఇటు చేసుకుంటారు కొండ మార్పుల్లాగా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇప్పుడు అందరిని వెళ్ళి వీడియో తీసుకుంటా, నాకు గుర్తెట్టుకుంటారులే. మరి ఉన్నాయి. ఇదే ఫస్ట్ ఫంక్షన్ కొనాలి ఇంట్లో. ఖచ్చితంగా అందరూ వచ్చే వస్తారు, అందరిని కలిసేయచ్చు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మా అమ్మకి ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళమంటే వెళ్ళలే.
ఇప్పుడు వెళ్తున్నాను. ఇంక రేపే ప్రయాణము. ఈ రోజేమో షికార్కి వెళ్తాను ఫంక్షన్ కి. అసలు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్ని అయిపోయిన తర్వాత ఊరు వచ్చినాము, ఏ ఫంక్షన్లు లేవు అనేసి అనుకున్నాను. వెళ్ళే ముందే ఫంక్షన్ కుదిరింది. ఇలాంటి ఫంక్షన్లు ఇలాంటప్పుడే అందరు చుట్టాలు బంధువులు కలగలము. ఫోన్ చేసిన వెంటనే మా అమ్మ వచ్చింది, మా బాబు అందరూ ఉన్నారు, వెళ్ళేటప్పుడే బాగున్నాం వాళ్ళు వద్దురు అన్నాను నేను. మరి పాప ఇలాగా మా ఆంటీ డెలివరీ అయిపోతే మేము వెంటనే పెట్టాము. రోజు టైం అయితే ఉండదు. అన్నయ్య మిస్ అయిపోయాం. వాళ్ళు వెళ్ళిపోతారు, మేము దొరికాం ఫంక్షన్ కి. వెళ్తున్నాం కానీ వెళ్ళే అంత హుషారైతే వచ్చేటప్పుడు ఉండదులేండి. కానీ ఇలాంటి ఫంక్షన్లు ఇవన్నీ అక్కడ ఉండి మిస్ అయిపోతాను. చుట్టాలు ఇవన్నీ మాకు మరి ఏదో ఇంపార్టెంట్ అంటే తప్పితే రాలేమా ప్రతి దానికి. పద మీకు కూడా అందరికి చూపిస్తాం. ఇదిగోండి మా పిల్లలు, కవల పిల్లలు అనేసి మీకు చూపిస్తాం. ఓకేనా? మీకు పరిచయం చేస్తాంలే. బాగా అల్లరోడు చిన్నోడు అని చెప్తాము. ఇంకా నా జడొట్టు అయిపోయింది అనేసి పువ్వులు కొన్నాను. ఈ మూర అమ్మ ఇవి మల్లెపూలు ఎంత అనుకుంటాను? ఎంత ఉండొచ్చు? ఎంత నువ్వు చెప్పు అంచనాకి. 50 కాదు 80. ఈ 3 మల్లెపూలు. కనకాంబరాలు ఉన్నాయి, అవి 70 అన్నాడు. అవి ఇంక వాడిపోయి ఉన్నాయి, ఇవి కొంచెం సర్దుకున్నాయి, ఇవి తీసుకొను. ఇంక 80 రూపాయలు ఇచ్చి కొన్నాను కదా, ఒక 2 గులాబీ పువ్వులు ఇవ్వనైనా అంటే తీసుకొయ్యమ్మంటే ఒక 4 గులాబీ పువ్వులు తీసుకున్నా. 80 రూపాయల పువ్వులు పిసికి తేరా. అమ్మమ్మకి ఇస్తావా? మా అమ్మమ్మ పెట్టుకోవాలా మల్లెపూలు? అమ్మమ్మకి ఆల్రెడీ ఊర్లోన కనకాంబరాలు తెచ్చి పెట్టుకుంది అమ్మమ్మ. ఊర్లో కూడా పువ్వులు ఎవరి దగ్గర లేవు. లేకపోతే ఎవరి దగ్గరైనా ఎవరికైనా ఫంక్షన్ ఉంది అంటే అడిగితే ఇస్తారు, ఏరుకోమంటారు. ఊర్లో కూడా ఇప్పుడు అలికిడి లేదనమాట. మల్లెపూలు లాస్ట్ అయిపోయి ఇంకా అప్పటికి ఎవరి దగ్గర కొంచెం వాడపురాలు తీసుకుని వస్తే మా అమ్మకేమో దండ గుచ్చి ఇచ్చాను. ఇంత అయ్యింది, నా గొప్పకు సరిపోతే ఇలా అమ్మని మా అమ్మ పెట్టుకుంది. నువ్వు పెట్టుకోమన్నా ఇలాంటి చిన్న మీరు పెట్టుకోరమ్మా, మీ వయసు వాళ్ళు, నువ్వు నీకు సరిపో, నీకు ఈ పువ్వులు ఎక్కడ కొనుక్కుందువులే అన్నది. కొనుక్కొన్ను. ఈ కసిన పువ్వులేమో 80 రూపాయలు. మా అమ్మ షాక్ అయిపోతుంది, 80 రూపాయలు అని. ఫంక్షన్ కి ఇప్పుడు వెళ్తున్నాం. పువ్వులు పెట్టుకొని ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తున్నాము అంటే గోరెంట్లు, పువ్వులు, ముస్తాబులు ఆడవాళ్ళవే ఎక్కువ హడావిడి. అది కూడా ఫంక్షన్ లో ఎవరిదైతే ఫంక్షన్ వాళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేయలేరు, వాళ్ళు రెడీ అవ్వలేరు, ఏటి చేయలేరు. ఈ పక్కన ఉన్న వంట చూడండి, వాళ్ళే మంచిగా అన్ని అరేంజ్ చేసుకుని అన్ని రెడీ చేసుకుని వెళ్తారు. అదే మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, అది ఎలాగవుద్దో ఏటో అన్న ఒక టెన్షన్. చుట్టాలందరినీ పలకరించి ఎవరు వచ్చారు ఎవరు లేదు ఇవన్నీ టెన్షన్ అనమాట. అదే ఒకరింటికి వెళ్తున్నాం అనుకోండి, మనకేముంది, వెళ్తాం ఒక మొత్తం తినేసి వచ్చేస్తాం. అక్కడ వండాలా వడ్డించాలా ఏం పని చెప్పండి, హాయిగా మంచిగా సోకులు వెళ్ళొచ్చు. ఇంకా నర్సంపేట నుంచి 5 కిలోమీటర్లు అంట కంబకాయ. ఇంకా కంబకాయ అయితే వెళ్తున్నాము. అందరూ ఈ వీడియోస్ లో కామెంట్స్ పెడుతున్నారు, మీ చిన్నోడికి మీరు మంచిగా చూసుకుంటారు, మీ పెద్దోడికి చూడరని. అలాగే ఏమీ లేదు, ఇద్దరు మాకు సమానమే. మా చిన్నోడు ఏంటంటే కొంచెం యాక్టివ్ గా ఉంటాడు, వాడికి ఏదైనా చెప్పినా గానీ త్వరగా క్యాచ్ చేస్తాడు. మా పెద్దోడేమో కొంచెం సైలెంట్ గా ఏం చెప్పినా గానీ పెద్దగా నాకు కాదులే అన్నట్టు ఉంటాడు కదా. నీకు అమ్మ మంచిగా చూసుకోవట్లేదా? రమ్మి దగ్గరికి రమ్మి. పెద్ద అమ్మ నీకు సరిగ్గా చూసుకోవట్లేదా? చూస్తుందా? నీకు చూస్తాననే అంటున్నారు, ఆడికి చూడట్లేదట. మాకు 2 పిల్లలు 2 కళ్ళు లాంటివి. ఇద్దరు మేము మంచిగా చూస్తాం, ఇద్దరికి కూడాను. అలాగే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేమి కాదు. కాకపోతే ఏదైనా అడిగినా ఏదన్నా చెప్పినా గానీ గబుక్కుని మా చిన్నోడు వింటాడు, గబుక్కుని వాడే ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి వాడి దగ్గర వీడియో తీస్తాను, వాడి దగ్గర తీయట్లేదు. అంతేగాని మీరేదో అనుకుంటున్నారు. సుస్వాగతం కంబకాయ. ఇంకా కంబకాయ అనే ఊరైతే వచ్చేసాము. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదు. ఊర్లో ఫంక్షన్ అవుతుంది ఎక్కడైనా అనేసి ఎవరికి అడిగినా చెప్పేస్తారు. జాస్న అల్లోలే ఇదే ఈ పిల్లదేనమ్మా, ఇదే ఫ్లెక్సీ ఉంది. కరెక్ట్ గానే వస్తున్నాము. మేము బయలుదేరిపోయిన తర్వాత మా అమ్మ అంటుంది ఫంక్షన్ ఊర్లోనో కళ్యాణ మండపంలోనో అనేసి. మా బావేమో నేను కార్డు చూడలేదు అనేసారు. సరిపోయింది, ఏంటి తెలియకుండా బయలుదేరిపోయాం అనుకున్నాము. ఇంటి దగ్గరికి వెళ్తాము, ఫంక్షన్ హాల్ అయితే అక్కడికి వెళ్తాము. అంతే, మహా అయితే ఇక్కడ నుంచి నరసింపేటలు పెడతారు, అంతకు మించి ఇంకా ఎక్కడ. మేము కాస్త ముందుకెళ్ళిపోయాము. ఈ వీధిలో అంట చివారాలు ఇల్లు ఉంటదంట. అక్కడ ఒక అతను కడిగితే చెప్పారు, ఎక్కడ పడితే అక్కడే ఫ్లెక్సీలు వేసారు. అల్లూస్ హాఫ్ శారీ సెరమనీ. ఇదిగోండి టెంట్ ఉందంటే ఇక్కడే ఇంక ఫంక్షన్.
ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఇది ఇక్కడే అటు పక్క ఇటు పక్క వాళ్ళ ఇల్లు అవుతుంది. మేమేమో ఎందుకంటే ఇప్పుడు టైం అయితే 11 అయింది. 11 కల్లా వచ్చేసాము. ఇల్లా పదండి పదండి. తీసుకుందమ్మా నాకు పరిచయం చెయ్యమ్మా అంటే అలా మీ పెద్ద మా నీ ఫోటో ఇట్టుకోండి. పెద్ద మామయ్య ఫోటో నాది. మా పెద్ద మామయ్య మా పెద్ద బాప. మా అమ్మ వాళ్ళ పెద్ద అన్నయ్య ఇప్పుడు ప్రెసెంట్ లేరు, కరోనాలో చనిపోయారు. అప్పుడే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాన్నం. నా పేరు తెలిసేది మీకు? ఎందుకు తెలీదు? మీరు ఎప్పుడు వస్తారు మీకు తెలియదు కానీ మీరు నాకు ఏటవుతారు అయితే వరుసకి అమ్మ వరుసకి నాకు ఏటవుతుంది. మేము ఎప్పుడు రాలేదు ఈ ఫంక్షన్ మాకి. ఇప్పుడు రావడమే ఈ కంబకాయ. నేను ఆహా నాకు చిన్న కొలువలసి ఇచ్చినారు. మీ తాతగారికి తీసుకెళ్ళమనేది పరిచయం చెయ్యి. మీ అందుకే ఈ ఫంక్షన్ అంక ఇంకా తీసుకుని వచ్చింది నాకు. మీ పాప ఫంక్షన్ కి ఇప్పుడు మేము వచ్చాము. ఇప్పుడే నాకు తెలిసింది అది. ఇప్పుడు వరకు తెలియలా. ఇంకెవరు ఫంక్షన్ వచ్చాము ఎవరు అనుకుంటాను. పెడతాను. మా అమ్మ పక్కనేమో మా పిన్ అనమాట. ఇప్పుడే వచ్చింది మా పిన్. ఆ అమ్మాయి ఫంక్షన్ అవుతుంది కదా, ఆ అమ్మాయికి కూడాను నేను ఎవరో తెలుసు అంట. స్టేజ్ మీద ఫోటో తీసుకోవడానికి వెళ్తే మీరు ఆల్రెడీ మన మాధవి కదా అని అడిగింది నన్ను. ఇది చికెన్, మటన్, ఇదేమో రొయ్యలు బిర్యానీ, ఒక స్వీట్, ఇంకా రైస్, అవన్నీ వేరే మెనూ ఉంది. పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకేడు అని అడుగుతుంది. ఇది లంగవని ఫంక్షన్ అనమాట. వాళ్ళకుంది వేడి. చాలా మంది నన్ను గుర్తుపెట్టారు కూడాను, మీరు వీడియోస్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ చేస్తారు కదా అని. ఇంకా మా బావేమో ఈడ్ రాయించడానికి వెళ్తున్నారు. మేమందరం తినేసి ఇక్కడ వెయిటింగ్. తిను ఫాస్ట్ గా. వీడియో చూస్తావా? మీరు మాత్రం ఫాలో అవుతారు. అనిపించింది చెల్లి కన్ఫర్మ్ చేసుకుని అవునా అడగడం అంటే చిన్న మామాట పడ్డావంటే మీరు ఫోన్ చేస్తున్నారని వెయిట్ చేసాం. ఖచ్చితంగా మీదైతే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఫాలో అవుతున్నాం. మీది ఎక్కడ? ఈ ఊరేనా? కమ్మకాయ. మా అమ్మ తాతగారు అవుతారనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ అవుతుంది కదా. మీరు ఇక్కడ మీ ఊరు వచ్చిన దగ్గర నుంచి మీరు వెళ్ళిన దగ్గర చుట్టాలు మా అమ్మ వాళ్ళ తాతగారు. చెన్నకొల్లి వలస. అత్త వాళ్ళది, అమ్మ వాళ్ళది కొమనపల్లి. కొమనపల్లి. ఓకే, అది కొత్త కొమనపల్లి, మాది పాత కొమనపల్లి. బ్యాచులర్ మీరు వండుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళు అనట్లేదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి మా వాళ్ళు ఇద్దరు ట్విన్స్. గోల్డ్ అంతమంది చుట్టాలు. మా అమ్మ కూడా చాలా చాలా చెప్పింది కానీ నాకు ఏటి పెద్ద గుర్తులేవు, మా ఇంటికి ఎక్కలేదు. ఇంకొకటి 2 సార్లు చూస్తే అన్ని బొరకెక్కుతాయి. ఇంకా తినేసాక ఇంకా మా పిన్ అయితే వెళ్ళిపోతుందని చెప్తుంది.
లేకరా అమ్మమ్మకి కూర్చుంటది ఐస్ క్రీమ్ తింటది. అవునండి ఈ బాబు ఆ బాబు మా బాబుని వచ్చారు, అక్కడ ఈడ్ రాయించడానికి వెళ్ళారు. వెస్ట్ బెంగాల్ లోనే ఉంటాము, పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా అనేసి వచ్చాము, రేపు వెళ్ళిపోతాం. ఫంక్షన్ ఒక రోజు ముందు పెట్టడం వల్ల కలిసి వచ్చింది, లేదంటే మేము వచ్చేవాళ్ళం కాదు ఈ ఫంక్షన్ కి. ఫంక్షన్ అయితే మంచిగా అయిపోయింది, ఇంకా తినేసి ఈడలు రాయిపించేసి అందరికి వెళ్ళొస్తామని చెప్పేసి అయితే కారుకి పోయాము. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుంది. ఎలాగున్నదమ్మా ఫంక్షన్? వేడి మొత్తం లేదు అంతే. ఏదైనా కానీ బోసికి వెళ్తాము అన్నప్పుడు అదొక ఎగురు ఉంటుంది, వచ్చేటప్పుడు ఏముండదు. పిల్లలకు కూడా ఫుల్ పెరుగానమే పెట్టాను. నేనైతే ఆ బిర్యానీలో ఫుల్ పెరిగేసుకొని తినేసాను, ఇంకేమీ మళ్ళీ రైస్ వేసుకోలేదు. వీటికట్రా ఏసీ గాలి రావట్లేదట, బయట ఉన్నాం సేపు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఏసీ? కారు ఎక్కినాడు ఏసీలో కావాలి ఏసీ. భోజనాలు అన్ని కూడా టేస్ట్ బాగున్నాయి. ఇంకా మా అమ్మ అయితే వీళ్ళమ్మ ఇల్లు అని చెప్పింది, కానీ నాకు కొంతమంది కొన్ని గుర్తొచ్చినాయి, గుర్తున్నాయి. మళ్ళీ వాళ్ళు దాకేట వెళ్తారమ్మా అంటే మాత్రం మళ్ళీ దానికి ఆలోచిస్తుంది అనమాట. ఫంక్షన్ ఏం ఫంక్షన్, ఈ వేసవి కాలంలో ఇలాంటి చీరలు కట్టుకొని ఫంక్షన్లు అంటే అదొక సాహసం అనే చెప్పాలి. మా బావ షర్ట్ చూసారా, ఫుల్ తడిసిపోయింది. జనాలు కూడా బాగానే ఉన్నారు. చాలా మంది నన్ను గుర్తుపట్టి, మీరు వీడియోలు చేస్తారు కదా, మీరు రీల్స్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో, మిమ్మల్ని చూస్తాము అది ఇది అనుకొని బోల్డ్ అంతమంది నన్ను పలకరించారు కూడాను. మీరేంటి వెస్ట్ బెంగాల్ లో ఉంటారు కదా, మీరేంటి ఇక్కడ అంటున్నారు? తర్వాత కొంతమంది మీకు ఇలా ఎలాగ చుట్టాలని అడుగుతాండ్రు. మా అమ్మలు తాతగారని చెప్పాను నేను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు డైరెక్ట్ గా అయితే మా ఇంటికి వెళ్తున్నాము, చెన్నకొల్లు వలస. అక్కడ మా మామయ్యని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాము, అంటే మళ్ళీ మా అమ్మల ఇంటికి వెళ్తాము. ఈ రోజు నైట్ కి అక్కడ రెస్ట్ తీసుకొని రేపు తెల్లారితే ఇంకా ప్రయాణం. మళ్ళీ రేపు తెల్లారి మా మామయ్య ఇక్కడ నుంచి అదే చెన్నకొల్లు వలస నుంచి రావాలంటే లేట్ అయిపోద్ది కదా, రాలేరు కూడా పొద్దున్నకి ఎటువంటివు. అందుకోసమనే ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతున్నాము మా మామయ్యకి, మా అమ్మల ఇంటికి. అక్కడ ఈ రోజు నైట్ కి పడుకొని రేపు తెల్లారితే చెంపు చెవిట్లో తీసేసి చిన్నవి అయితే మార్చేసుకున్నాను. అవైతే చాలా పెద్దవి కదా, బరువుగా ఉన్నాయి అనమాట. ఈ చిరాక్ కనిపించేస్తుంది. కారు ఎక్కానో లేదో ఎప్పుడు చెవిట్లో తీసేస్తున్నా అనేసి వెయిటింగ్. తీసేసి ఇంక చెన్ను పెట్టుకున్నా. ఇప్పుడు కొమనపల్లి బ్రిడ్జ్ మీద నుండి సరుబుజ్జులు వెళ్తాము, సరుబుజ్జుల నుండి మా ఇంటికి వెళ్తాము. మా అమ్మలూరు కొమనపల్లి అంటే చాలా మంది ఏంటంటే ఈ కొమనపల్లి అనుకునే వాళ్ళు అనమాట. శ్రీముఖలింగం దగ్గర కొమనపల్లి అనేసి అడిగేవాళ్ళు. మా అమ్మ వాళ్ళదైతే ఇక్కడ కొమనపల్లి అయితే కాదు, పాతపట్నం దగ్గర సీది అవన్నీ ఉంటాయి, అక్కడ కొమనపల్లి అనమాట. రొగడ కొమనపల్లి అంటారు. మా ఇంటికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ కార్డిక్కీలు మామిడికాయలు అయితే పెట్టేశాము. ఇవైతే మామిడికాయలు, ఇవేమో పళ్ళు అనమాట. ఈ మామిడి పళ్ళు మామిడికాయలే కార్డిక్కీలు సగం ప్లేస్ పట్టేసింది. ఇంకా మిగిలిన ప్లేస్ లో లగేజ్ అంతా పట్టిద్దో పట్టదో. ఇన్ కేసు లగేజ్ పట్టకపోతే కొన్ని మామిడికాయలు అయితే మా అమ్మల ఇంటి దగ్గర వదిలేస్తాము, మరి ఏం చేస్తాము. నాకైతే ఆ మామిడికాయలన్నీ తీసుకెళ్లాలనే ఉంది, కానీ పట్టకపోతే ఇంకేం చేయలేము. ఇంకా కొన్ని గ్రాసరీస్ అవన్నీ తీసుకున్నాను కదా, చింతపండు, బెల్లము, పప్పులు, అవన్నిటితో పాటు మా బట్టలు కూడా పట్టాలి. చూద్దాం ఏమైతుందో. ఈ రోజు నైట్ కి సర్దేతాం కదా, అప్పుడు తెలిసిపోద్ది. ఇంకా మా బాప ఏమో టీ చేస్తుంది, మా అమ్మ టీ తాగేస్తే ఇంకా అందరం బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోతాము. గోంగూర విత్తనాలు దొరికినాయి మామయ్య, ఇవే పట్టుకుంటావా? బెండకాయ విత్తనాలా? మా వాళ్ళు వచ్చినారో లేదో ఇంక మంచం ఎక్కిపోయి టీవీ వేసేసుకున్నారు. పెప్పా పిగ్ ఇటు నుండి వెళ్ళి ఇంటికి వెళ్ళి బేగ్ పడుకుపోద్దు నైట్ కి. ఈ రోజు నైట్ ఎక్కువ రెస్ట్ తీసుకో, రేపు బాగుంటది. కోడిగుడ్లు పొదగడానికి కోడి కూర్చుంది కదా, కోడికి కూడా ఒక్క పెట్టేస్తుంది అనేసి ఇంక మా బాపలు ఫ్యాన్ పెట్టారు దీనికి స్పెషల్ గా ఊజుకి. ఈ వేడికి అది కూడా వండలేకపోతుందంట, ఫ్యాన్ ఇట్టారు. ఈ వేడికి ఏం ఫంక్షన్ రా బాబు అనిపిస్తుంది నాకైతే అసలు. అందుకే ఇంక చెవుట్లను అవన్నీ మార్చేసి రిలాక్స్ అయిపోయాను. ఇంటికి వెళ్ళంగానే ఈ గెటప్ కూడా చేంజ్ చేసేస్తే అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోతాను. కానీ మళ్ళీ నైట్ కి అదే రేపు మళ్ళీ కారులో తినడానికి పులిహారాలు అన్ని వంటకాలు చేయాలి మళ్ళీ. కాయలు కిందకొని సరే బాయ్ రా, ఫోన్ చేయండి సాయంత్రం రోజు. సరే పాప వెళ్తామైతే తాతమంతో రేపు హల్దే వస్తాడు. గేట్ వేసుకోండి, పొద్దు పోయి పాలు తెచ్చినాక గేట్ కూడా రావాలా? సెకండ్ టైం తర్వాత రావడం. కారు టైరు పొద్దున్న గాలి తక్కువైంది అనేసి గాలి కొడితే మళ్ళీ గాలి వదిలేసింది. ఏంటని చూస్తే పంచర్ అంట. ఇంకా మా బావేమో ఇప్పుడే పంచర్ వేయిస్తున్నారు, మళ్ళీ రేపు అలా జర్నీ చేయాలి కదా, అందుకోసమనే. ఇంక మీరెట్రా అమ్మమ్మకి తీసుకెళ్ళిపోతారా? కొంచెం వేస్తే అలుగుతానట, బాబా ఎంత బాబా ఎత్తవు?
అమ్మ నాయన అంత తింటుంది అమ్మమ్మ. ఈ స్క్రీన్ వైకు అల్లకదా ఆ స్క్రీన్ వరకు ఇల్లు ఇక్కడ వరకు ఆడ చేతులు చాలట్లేదు కదా. తిరుమలలో ఇంకా బ్లౌజులు కూడా ఈ రోజు ఇస్తా అన్నారు ఆ స్టైల్ ప్లస్ లోన. ఇంకా బ్లౌజులు కూడా తీసుకొని వెళ్ళిపోతాము. రేపు కార్ జర్నీ చేస్తాం కదా, ఏం కావాలంటే ఇప్పుడే తీసేసుకోండి అమ్మా. మీకు నచ్చినవి తీసుకోండి, రేపు కార్ లో తిందరు. మా పిల్లలకు నచ్చినవి తీసుకుంటారా అంటే నచ్చినవన్నీ వేసేసుకున్నారు ఒక సంచిలో. అయిపోయాయా బ్లౌజులు? అదిగోండి అక్కడ నా బ్లౌజులు ఐరన్ చేస్తున్నారు. డ్రెస్ అయిపోయిందా? ఓకే, ఇదిగోండి ఇదొక శారీ అనమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టే కుట్టినట్టున్నారు కాదు, కుట్టారు. నెక్స్ట్ ఇదొక శారీ, ఈ శారీకి బ్లౌజ్ అదిగోండి. ఆవిడ అక్కడ ఇంకా పని అవుతుంది, ఇప్పుడు ఐరన్ చేసి ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయి అంట అన్నీనా. ఇంకా కాసులు వస్తున్నారా? అయ్యో బాబోయ్, మీ ఓనర్ గారికి 3 సార్లు ఫోన్ చేశాను మధ్యాహ్నం నుంచి. వస్తున్నాము కొంచెం ఎర్లీగా 3కే వచ్చేస్తామని. అయిపోయింది అన్నారు, అవుతుంది అని కూడా అనలే. ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట, ఇలా వస్తుంది. బ్లౌజ్ లో డ్రెస్ అయితే ఇచ్చేసారు. నేను వెళ్ళాక కొన్నిటికి కుట్లు వేసేసి కాజాలు వేసేసి అయితే ఐరన్ చేశారు. కానీ నేను చెప్పింది ఒకలాగా వాళ్ళు కుట్టింది ఒకలాగా, నాకు కొంచెం చిరాకు వచ్చింది. ఇంకెక్కడ చికెన్ తీసుకోమంది మా అమ్మ. ఇంక చికెన్ కోసం అనేసి ఆపేమనమాట. పోయినసారి మా మామయ్య వచ్చినప్పుడు చికెన్ మాకు దొరకలేదు కదా, ఎలాగో ఈ రోజు నైట్ కి మా మామయ్య ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చికెన్ వండి చేస్తాననేసి మా అమ్మ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అందుకోసమనే ఇక్కడ 3 రోడ్ల జంక్షన్ ఉంటుంది కదా, అక్కడైతే ఆపేసి చికెన్ తీసుకుంటున్నాము. బ్లౌజులు అయితే నేను అనుకున్న టైంకి ఇచ్చేసారు కానీ నార్మల్ గా కుట్టేశారనమాట బ్లౌజులు. నేనైతే ఎక్కువగా ప్రిన్స్ కట్ అంటారు కదా, ఆ బ్లౌజ్ లో నేను ఎక్కువగా వేసుకుంటాను. ఒక్కసారిగా నార్మల్ గా అలా బ్లౌజులు వేసుకునేసరికి నాకు అస్సలు నచ్చలేదు అనమాట. నాకైతే అక్కడ మేము బెంగాల్లో కుట్టిస్తాను కదా నేను బ్లౌజులు, నాకు ప్రిన్స్ కట్ కావాలి, ఆ కట్ కావాలి, ఈ కట్ కావాలి నేనేం చెప్పను. బ్లౌజ్ ఇచ్చేస్తే ఆవిడ మాక్సిమం అన్ని కూడా నాకు ప్రిన్స్ కట్లే కుట్టుతుంది అనమాట. అలానే నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడేమో వీళ్ళు కుట్టిన బ్లౌజులు వేసుకుంటే గల్లాల్లాగా నాకు అస్సలు నచ్చలేదు అనమాట. కానీ ఇప్పుడు వేరేలాగా ఇప్పుడు ప్రిన్స్ కట్లు చేయడం కూడా బ్లౌజెస్ అయితే అవ్వంట. ఇంకా సచ్చినట్టు ఎలాగో అలా వేసుకోవాలి. అనవసరంగా అంటే నాకు తెలీదు ప్రిన్స్ కట్ కావాలని చెప్తేనే అలా కుడతారు అనేసి, లేకపోతే నేను ముందే చెప్పేదాన్ని. ఇప్పుడు 5,000 ముందు మగ్గం వర్క్ ఇచ్చాను, తర్వాత ఇప్పుడు ఒక 2,000 స్టిచ్చింగ్ ఇచ్చాను, మొత్తం 7,000 అనమాట. అదేదో ముందే చెప్తే నేను అలానే చెప్పేసేదాన్ని. నాకు అది తెలియక నేను చెప్పలేదు. అనవసరంగా 7,000 సర్వనాశనం చేసిన. అంటే బ్లౌజులు అయితే ఫిట్టింగ్ అదంతా బాగుంది, కానీ ఈ బాడీ దగ్గర అంత బాడీ హగ్గింగ్ గా ఏం లేదనమాట. నాకు అంత కన్వీనియంట్ గా అనిపించలేదు. అందుకే నేను అనుకున్నట్టు కొట్టలేదని చెప్పాను. కార్ కి పంచర్ వేయడం అయిపోయింది. నేను బ్లౌజులు తీసుకున్నాను, చికెన్ తీసుకున్నాము. ఇంకా డైరెక్ట్ గా ఇంటికే, ఇంకెక్కడ ఆగడం లేదు. మరి ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మెయిన్ ఎక్కువ బ్లౌజుల దగ్గరే లేట్ అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసాము, కానీ మా నాన్నేమో పెరట్లకు తలుపులు వేసుకుని వెళ్ళిపోండ్రు. మా అమ్మేమో పక్కింట్లో వెళ్ళింది, తలుపులు తీసుకుని వస్తా ఉంది. ఇవి గుత్తొంకాయలు, తర్వాత అవి వచ్చేసి సారికండ కేజీ, గుత్తొంకాయలు ఏమో 2 కేజీలు. ఎర్రమండలంలో అవి కూడా తీసుకున్నాము, అక్కడ దొరకవనేసి. మా అమ్మ అయితే తలుపులు తీసేసింది. ఇంకా పొద్దున్న నుంచి ఈ చీర గెటప్ లో ఉండి ఉండి విసుగొచ్చేసి చిరాకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే గెటప్ అంతా చేంజ్ అయిపోతాను. ఇంకా తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. తీయండి బంగారాలు సింగారాలు తీనా, లేకపోతే ఉంచుకోయే. పెళ్ళప్పుడు మా బావకి మా అమ్మాలు చేయించిన బ్రాస్లెట్ పట్టుమని 10 సార్లు నెట్టుకున్నావా. నీకే కాఫీ కావాలన్నావుగా. మా పిల్లలిద్దరికి బట్టలు మార్చేసి చైన్లు తీసాను. ఇంకా వాళ్ళేమో ఆటకి వెళ్ళిపోంటారు. ఈ రోజు లాస్ట్ డే, ఆడి ఎంతసేపు ఆడతారు. నాకు నిద్ర వస్తున్నట్టు ఉంది, అందుకే పెట్టమంటే పెట్టింది. మళ్ళీ ఇప్పుడు పడుకుంటే పేరు అనుకోండి, నైట్ త్వరగా నిద్ర రాదు. లేట్ గా పడుకుంటేనేమో రేపు తెల్లారితే బేగ లాగలేరు. సరిపోలేదా? ఓకే, కొంచెం వేసి కలుపుతున్నాను. నేను అన్ని సర్దిసి రేపటికి ఇవి అంటే రేపు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఇవి వేసుకుంటాం, ఎల్లుండి వేసుకుంటామని బయటికి తీసి పెట్టాను. ఇంకా ఈ రోజు కొన్ని బట్టలు ఉతికాను, నేను కొన్ని బట్టలు ఉతికాను. ఉతికినవన్నీ కూడా ఇన్ని పోగైనాయి ఇక్కడ, అవన్నీ మడతలు ఇట్టాను. ఇంక ఇప్పిన బట్టలు కూడా అన్ని సర్దేస్తున్నాయి. ఇప్పుడే సర్దేసి ఇంక వంట స్టార్ట్ చేయాలి. నైట్ కి చికెన్, రేపటికి పులిహోర, నైట్కి చికెన్ చపాతీ తింటావా? రైస్ చికెన్ రైస్. చూడు ఎన్ని బ్యాగులు అయిపోయి. ఎన్ని బ్యాగులు? ఇదొకటి, అదొకటి, ఇంకొక బస్తాడు మామిడి పళ్ళు. మరి అవసరమా? మళ్ళీ అక్కడికి వెళ్ళాక రమ్మని వస్తాయా? కొనుక్కుంటాం. ఎంత కొనుక్కున్నా ఈ నేచురల్ గా మన గార్డెన్ లో పండిన దొరుకుతాయా? చూద్దాము, పడతాయో పట్టకపోతే ఒక బ్యాగ్ బట్టలే తీసేద్దాము. అంతేగాని మామిడి పళ్ళు మాత్రం తీసుకెళ్తావు. మా అమ్మ కూడా గెటప్ చేంజ్ చేసేసింది. ఇంకా చెవిట్లను ఒకటే పెండింగ్, అవి కూడా తీసేద్ది. కాకపోతే ఇప్పుడు వంటలు ఇవన్నీ బిజార్ ఉంది కాబట్టి చెవిట్లను తీయలేదు. చెవిట్లనివి గుట్టు పెద్దది అయిపోయింది అనమాట. అందుకోసమని చెవిట్లను కూడా ఎడదు. ఎక్కడికైనా వెళ్తున్నామని చెవిట్లను పెట్టుకుంటుంది. అమ్మ వేనా అని ఒక ఆవిడ కామెంట్ చేసినారు, నీతోటి హాయ్ అని ఒకసారి చెప్పించండి అనేసి. నువ్వు చెప్పమ్మా హాయ్ వేనా అన్నాను.
అను హాయ్ వేనా అను. హాయ్ వేనా. ఓకేనా? మా అమ్మ అయితే చెప్పారు, నీతోనే చెప్పించాలట. మంచిదే చెప్తానే ఒక్క మాట అనలేదా. ఏంటైతే ఇప్పుడు రాత్రి పులిహారకా? పులిహోరకి ఇవి రెడీ అవుతున్నాయి. ఇంకా అన్నం, నార్మల్ అన్నం వండేసి చికెన్ కర్రీ, రసము అన్ని వండాలి. మధ్యాహ్నంకి ఏటి వండలేదు అనమాట. మా నాన్నకేమో కొంచెం ఎలాగ ఎండాకాలమే కదా అనేసుకొని దోసకాయ పచ్చడి చేసేసి పెరుగన్నమే తినేసారు మా నాన్న మధ్యాహ్నంకి. ఏటి వండలేదు మా అమ్మ చారు అవన్నీ. ఇప్పుడు అవన్నీ వండాలి ఫ్రెష్ గా. ఇంకా ఈ వంట అయిపోతే ఇరుగు పొరుగుళ్ళు వచ్చినప్పుడు ఏమమ్మా వచ్చారా అని అడుగుతారు కదా. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతామమ్మా అని చెప్పాలి. అటు ఇటు అందరికి చెప్పేసి అయితే రావాలి. ఎవరిచ్చారు అవి? ఏ తాత? ఏ తాత? ఇద్దరు తాతలు ఉన్నారు కదా, ఏ తాత? అమ్మమ్మ వాళ్ళ తాత. తాత ఇది చాలదు మాకు, వాళ్ళు అడుగురా. ఎప్పుడు 500 ఎత్తాన్రా? ఆడొచ్చి అడిగాడు. నాకు అంటాను ఈ బాగా చపాతీలు చికెన్ కర్రీ నేను తినేస్తుంటే మా వాళ్ళు కూడా తింటారు అనుకుంటున్నారు. సాయంత్రము కారులో మామిడికాయల మూట చూపించాను కదా, ఆ మూట అలానే ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మూటలు, ఈ బ్యాగులు అన్ని కూడా పట్టాలన్నమాట. కారు డిక్కీలో కనుక పట్టకపోతే మీద వేసి కట్టి బాబు. నాకు డౌట్ ఇవన్నీ పడతాయో అని. నాకు డౌటే కదా, ఒక్కొక్కటే పెడితే తెలుస్తుంది ఏంటనేది. ఫస్ట్ ఈ బట్టల మూటలు. కారు డిక్కీ చూసారా ఫుల్ గా నిండిపోయింది. ఇంకా కొన్ని మూటలు అయితే ఇక్కడ పట్టట్లేదు. ఇంకా మా సీట్ల దగ్గర పెట్టుకోవాలి. ఫుడ్ ఒకటి, ఆ తర్వాత ఇంకొక చిన్న బట్టల బ్యాగ్ ఉంది, ఆ తర్వాత అదిగోండి ఆ శనక్కాయల మూట ఒకటి. అవన్నీ ముందే అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా వెనకాల అయితే ఇంకేం పట్టేలా లేదు. ఇంకా పట్ట కూడా డిక్కీ ఫుల్ అసలు డిక్కీయే పట్టింది. ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తే గలగలగలగా పడిపోతాయి ఇటు. ఇంకేం ఓపెన్ చేయకూడదు రేపు వెళ్ళినంత వరకు. అంతే. ఆల్రెడీ ఈ ట్రే కూడా కొంచెం పైకి లేచిపోయింది. ఇంకా కార్ లో పెట్టాల్సిన లగేజ్ అంతా పెట్టేసాము. వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసింది మాది. నేను అన్ని టైర్లకి గాలి కూడా చెక్ చేసి ఫిల్ చేస్తాను అనమాట. ఇంకా అంతా రెడీ అయిపోయింది. రేపు పొద్దున మేము లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ అందరూ పడుకున్నారు. మా పిల్లలు, మా నాన్న, మా మాయ, మా పాప అందరూ పడుకునిపోయారు. నేను మాధవే ఉన్నాము. టైం అయితే 10:15 అయింది. పెద్ద లేట్ ఏం కాదు. పెద్ద లేట్ ఏం కాదు. అక్కడ 11 ఆ టైం వరకు 12 పడుకున్నాం. ఇంకా అయిపోయింది. ఊర్లో వ్లాగ్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోతాయి. రేపు జర్నీ వ్లాగ్, దాని తర్వాత హల్దియాల వ్లాగ్స్. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. పొద్దున్నైతే మా అమ్మ తాతగారు ఊరు వెళ్ళాము. ఇంకా కొత్త చుట్టాలందరినీ కూడా పరిచయం చేసుకున్నాను. తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నన్ను గుర్తుపట్టి పలకరించి నాతో మంచిగా మాట్లాడారు. ఇంకా ఈవినింగ్ అయితే తట్టబట్ట సర్దుకున్నాము. ఈ విధంగా ఇలాగైతే ఈ వ్లాగ్ ముగించేస్తున్నాము. మా పిల్లలు కూడా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో చిన్నడు పెద్దడు అని చెప్పడానికి కూడా వాళ్ళు లేరు. ఇంకా నేనే చెప్పేస్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మేమైతే పడుకుంటాము. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.